ముందటి వీడియోలో కొండ మామిడి పళ్ళు తెచ్చుకొని నేననేది తాండ్ర పోస్తున్నాను అంటున్నాను గదా! ఆ తాండ్ర అనేది వాళ్ళైతే కోసిస్తా ఉన్నాను. ఎందువల్ల కోసిస్తున్నానంటే పళ్ళనేది అయిపోయింది. జూలై మంత్ స్టార్ట్ అయింది గదా! కొండ మామిడి పళ్ళు చాలా వేగంగా అయిపోద్ది. దాంతో పాటు మా సైడ్ అయితే ఎక్కువ గాలి వర్షాలు పడిపోయింది. దానివల్ల పండ్లనేది చాలా తొందరగా అయిపోయింది. ఇంకేం చేద్దాంలే అనేసి కొన్ని రోజులైతే తాండ్ర పోయడం ఆపేసి ఆరబెట్టుకొని ఇవాళైతే కోసిస్తా ఉన్నాను. కోసేసి చూస్తే ముక్కలనేది చాలా పలచంగా ఉంది. ఏ సంవత్సరమైనా చాలా తెల్లంగా పోసుకుంటాను. కానీ ఈ సంవత్సరం చాలా చులకనగా ఉంది. చూడడానికి అదోలా ఉంది. చాలా పలసంగా ఉంది. కానీ ప్రతి సంవత్సరం నేను కిందటి సంవత్సరాలు పోస్తే దీనికన్నా పెద్ద పెద్ద దళంగా చేసుకుంటాను ముక్కలనేది. కానీ ఈ సంవత్సరం చూసారా? ఇలా చూస్తే అలా పక్క నుండి వేలు కూడా కడబడిపోతుంది. ఈ రోజైతే కోసుకొని ఒక వారం రోజుల దాకా ఈ పైన కింద అనేది తిప్పి ఆరబెట్టుకోవాలి. కిందన ఉండిందేమో పైనొచ్చేసి ఆరబెట్టుకొని మళ్ళీ ఆ పైన ఉండింది కింద అదే పైనలా ఆరబెట్టుకొని ఎండకైతే కొన్ని రోజులైతే ఆరబెట్టుకోవాలి. అలా కోసాను కదా! ఇంకేం చేద్దామనేసి చేట దగ్గరదైతే ఒక ముక్క అయితే తీసుకొని తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం తియ్యగా ఎందుకుందంటే నేను పోసినవన్నీ తియ్యటి పళ్ళదే. పుల్లటి పళ్ళదైతే ఒక్కసారి కూడా తీసుకురాలేదు. అంటే తియ్యటి పళ్ళు, పుల్లటి పళ్ళు మిక్స్ చేస్తే అదో రకంగా ఉంటది. గానీ ఈ సంవత్సరం మాత్రం చాలా తియ్యగుంది. ఎందుకంటే మొత్తం తియ్యటి పళ్ళే పోసాను కదా! అలానే ఈ తాండ్రనేటిది ఇంకా ఇందాకలే చెప్పాను గదా! ఇవైతే ఒక వారం రోజుల దాకా ఎండకైనా లేదంటే మనకు పొయ్యి ఉంటే ఆ పొయ్యి దగ్గర జోలి ఉంటది గదా! జోలి అంటే మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. దాంట్లోనైనా మేము ఆరబెట్టుకోవాలి. ఇక ఏదో విధంగా చేటదైతే కోసేసాం. అదైతే కాస్త దల్లం కాలేదు ముక్కలనేటిది. ఈ ప్లేట్‌ది కోసి చూద్దాం ఇక్కడెలా ఉందో ఈ ముక్కలనేటిది కోసేసి అనేసి ఈ పీస్ అయితే కట్ చేశాను. ఇదైతే ఫస్ట్ పీస్ అయితే మనము ఇటు నుంచి చూస్తే అటు నుండి మనిషి కనబడేట్టుగా ఉంది. ఇక్కడ మధ్యకైతే లోతుగా ఉండింది కాబట్టి ఇక్కడైతే చాలా బలంగా ఉంది. వేలికి సమానంగా అయితే ఉంది ఇది. సరేలే ఇంకేం చేద్దాము. ఇదైనా కొంచెం పర్లేదు ఈ ఇయర్‌లోనే బాగొచ్చిందనేసి నేను ఇంకా ఇటు అటు దానిది దీనికి దానిది దాంట్లోనే దీనికైతే సెపరేట్‌గా ఉంచుకున్నాను. అలానే ఇందాకలైతే నేను ఒక వారం దాకా ఆరబెట్టుకుంటానని చెప్పాను కదా! ఈ తాండ్రనేటిది. ఎందుకు వారం దాకా ఆరబెట్టుకుంటున్నానంటే దీనికైతే ఈ తాండ్ర ముక్కలనేటిది ఎంత బాగా ఆరబెడితే అంత బాగా కట్ చేసేటప్పుడు పాకం పట్టేటప్పుడు అంత బాగా అనేది వస్తది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోలో మీకు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి.